అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా స్వీట్ చేసుకోండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి చిటికెడు ఉప్పు, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండినంతా దగ్గరికి అనుకోవాలి. మనం ఇలా చేతితో అన్నప్పుడు ఇట్లా ముద్దలాగా అయితే రావాలి. చూడండి, వీడియోలో వచ్చినట్టుగా రావాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ముద్దలాగా అయితే చేసుకోవాలి. ఒకటేసారి వేసుకోకుండా వాటర్ అనేది కొద్దిగా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా కావాలి. మరీ గట్టిగా కాదు, మెత్తగా కాదు, మామూలుగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి మనం కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు హాఫ్ కప్పు చక్కెర తీసుకొని ఇందులోకి అయితే నీళ్ళు పోసుకొని ఇలా మరిగించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపెట్టిన పిండిని చిన్న బాల్స్ లాగా అయితే చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కిందికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇవి చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా పిల్లలు కానీ మీరు కానీ మన స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఇప్పుడు చపాతీలాగా చేసుకున్న దానిపైన కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పైనుంచి కొద్దిగా పిండి వేసుకొని ఇప్పుడు 2 అయితే దానిపైన ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 వేళ్ళతోటి నెమ్మదిగా అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని లాస్ట్ చివరికి వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి అతికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్ చివరికి ఉంటుంది కదా, చివరికి ఉన్నది అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఇష్టమైన సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి మధ్యలో వేళ్ళతోటి అయితే ఒత్తుకొని ఇలా కోళ్ళతోటి అయితే ఒకసారి ఇలా అనుకుంటున్నాను. ఎందుకంటే మధ్యలో ఇట్లా పొరలుగా వస్తాయి కదా, అందుకోసమని మీ ఇష్టమున్న సైజులో రౌండ్గా అంటే రౌండ్గా, స్క్వేర్ లాగా అంటే స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా అయితే వేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న వాటిని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఆయిల్ కూడా మరీ ఎక్కువ కూడా హీట్ కాకూడదు. కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం 2 చపాతీలు అయితే వేసి మడతలాగా చేసుకున్నాం కదా, అవి లోపల కూడా కాలుతాయి. ఇట్లా చిన్నగా మంట పెట్టుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అయితే అవి పైన ఉన్న పొరలే క్రిస్పీ ఇట్లా కాలుతాయి, కానీ లోపల వరకు అయితే కాలవు. ఇప్పుడు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ చక్కెర పాకంలోకి వీటిని అయితే వేసుకోవాలి. చూడండి, వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. ఎందుకంటే ఈ చక్కెర పాకం అనేది వీటి అన్నిటికైతే పడుతుంది. మిగిలినవి కూడా అన్నీ కూడా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇవి మనం పొద్దున వేసుకున్నాం అనుకో, సాయంత్రం వరకు అయితే ఇలానే పెట్టుకోవాలి. ఇలా ఈజీగా ఇంట్లోనే మీకు ఏమన్నా స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఇలా ఈ గోధుమ పిండితో అయితే చేసుకోండి. బయట అయితే మైదా పిండితోటి చేసినవి ఉంటాయి కాబట్టి మన ఇంట్లో మన చేతులతోటి చేసుకొని పిల్లలకు కానీ మనం కానీ తింటే చాలా మంచిది. మైదా పిండి వాడకుండా అయితే ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. వీటికి చక్కెర గోధుమ పిండి ఉంటే చాలు. నెయ్యి ప్లేస్లో నూనె వేసుకున్నా సరిపోతుంది. ఇవి నేను మా పిల్లలు అడిగిరని ఫస్ట్ టైం చేసిన కానీ చాలా బాగా వచ్చాయి. జ్యూసీగా చాలా బాగున్నాయి. మీ పిల్లలు కానీ లేకపోతే మీరు కానీ స్వీట్ తినాలనిపించింది ఇలా ఒకసారి చేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. కానీ చాలా బాగున్నాయి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.